ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందన. బాగున్నారా? దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మరొక ఉదయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాటను చదువుదాం, జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు. ఆమేన్. ప్రభు ఈరోజు ఒక శ్రేష్టమైన మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా మాటను మనం చూస్తే, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా దానిని తెంచివేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్న మనము మన యొక్క కాడి ఏమి అని మనం ఆలోచన చేస్తే, కాడి అనగా బరువు, కాడి అనగా దాస్యత్వం, కాడి అనగా విస్తారమైనటువంటి ఆయాసంతో కూడిన పనుల భారం. ఈ యొక్క భారాన్ని దేవుడు అంటున్నాడు, నీ మెడ మీద నుండకుండా దాన్ని నేను తెంచివేస్తాను. ఈ యొక్క దాస్యం నుంచి నేను నిన్ను విడిపిస్తాను. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందులనే భయంకరమైన కాడి, అప్పుల భారమనే ఒక భయంకరమైన కాడి నీ మెడ మీద ఉన్నదేమో దాన్ని నేను విరిచి వేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో, మరి నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారముతో, లేకపోతే ఇంట్లో రకరకాల సమస్యలతో, ఒకవేళ ఒక దాస్యపు గృహములో నీవు ఉన్నావేమో, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ కాడి నేను ఇదనను తెంచివేస్తాను. ఎప్పుడంటే ఈ వాగ్దానం నమ్మగలిగితే, ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేరుస్తున్నాడు, ఈ వాగ్దానం నా జీవితంలో ఆయన వెంటనే జరిగిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రభా నా కాడిని నువ్వు తొలగించే దేవుడు, నా మెడ మీద ఉన్న కట్లను తెంచే దేవుడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, తప్పనిసరిగా నీ దాస్యత్వం అనే కాడిని, నీ అప్పుల భారం అనే కాడిని, నీ అనారోగ్యం అనే కాడిని యేసయ్య ఈరోజు తెంచివేయగల సమర్థుడు. ఒకానొక సమయంలో ఎలీషా అనే గొప్ప దైవజనుడి దగ్గర ఒక దైవజనుడు దేవుని పరిచర్య చేసి చనిపోతాడు. అయితే అతడు చనిపోయిన తర్వాత అతడు బ్రతుకున్నప్పుడు చేసిన అప్పుల భారాన్ని బట్టి అతని యొక్క భార్యను, అతని యొక్క బిడ్డలను అప్పుల వారు వేధించినప్పుడు ఆ శిష్యుని భార్య దైవజనుడని ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నీ యొక్క సన్నిధిలో పరిచర్య చేసిన నా భర్త చేసిన అప్పుల భారాన్ని బట్టి నా బిడ్డలు దాస్యత్వానికి వెళ్ళిపోతున్నారు, నేను ఏమి చేయాలో అర్థం కావట్లేదని తన యొక్క సమస్యను దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, దేవుడు ఎలీషా ద్వారా ఆ యొక్క శిష్యుని భార్య చేతిలో ఒక అద్భుతం చేస్తాడు. ఆమె ఇంట్లో ఏమీ లేదు. ఆమె చెప్తుంది, నూనె కొండ ఒక్కటి మాత్రమే నా ఇంట్లో ఉందయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఆ నూనె కొండను ఆశీర్వదిస్తాడు. ఆ నూనె ఒక్క కొండ ద్వారా విస్తారమైన నూనెని దేవుడు ఆ ఇంటిలో ఉబికింపచేసి అప్పుల భారం నుంచి విడిపించి తన బిడ్డల దాస్యత్వం నుంచి విడిపించిన గొప్ప దేవుడు. కాబట్టి ఈ దినం ఒకవేళ నీ ఇంటిలో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నవేమో, అప్పుల భారంతో నలిగిపోతున్నవేమో, ఒకవేళ దూరంలో దాస్యత్వం నుండి వేసారిపోతున్నవేమో, దేవుని సందులో ప్రార్థన చేయి. నీ సమస్య దేవునితో చెప్పు, నీ సమస్య దేవుని సందులో కన్నీరు కార్చు. నీ సమస్యను దేవుడు ఈ దినమును విడిపించి నీ కాడిని దేవుడు తెంచివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ అప్పుల భారం నుంచి విడిపిస్తానంటున్నాడు, నీ ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తానంటున్నాడు. అంతేకాదు, నీకున్నటువంటి ఏ అనారోగ్య పరిస్థితినైనా దేవుడు తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ దయా, నీ కృప ఇదిగో నీ బిడ్డలమైన మా జీవితాల్లో ప్రతిదినము మీరు అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే ఈరోజు మాతో మాట్లాడుతున్నావు, నీ కాడిని తెంచివేస్తానంటున్నావు, నీ మెడ మీద ఉన్న కట్టను నేను తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న వారి కుటుంబాల్లో ఎవరైతే అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య పరిస్థితులతో, అయ్యా రకరకాల సమస్యలతో, దాస్యమనే కాడి కింద ఎవరైతే నలిగిపోతున్నారో, యేసు నామములో వారిని విడిపించి ప్రభా స్వతంత్రులుగా చేసి, స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకునే వారుగా చేసి, ఆశీర్వాదానికి వారసులుగా మీరు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను.